హాయ్ హలో నేను ఇప్పుడు బెండకాయ మసాలా కర్రీ చేసినానండి. మనం ముద్ద వంకాయలాగా ఉంటదండి. ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుంది. పూరి, దోశ, చపాతి, పుల్కా ప్రతి దానికి బాగుంటది. నేను ఎలా చేసినన్నది ఒకసారి చూపిస్తాను, చూడండి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ప్రేమలత మామింగ్ల. ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఇది 1/2 కిలో బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలండి. ఇవి మనం బెండకాయ పులుసు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి పెద్దగా. ఇవి పేస్ట్ పట్టుకోవాలండి. వట్టి మనం వేయించని అవసరం లేదు, పచ్చి పేస్ట్ పట్టుకోవాలి. నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. బెండకాయ మసాలా కర్రీ కోసం అండి 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం వినండి, కొంచెం కొబ్బరి, కాజు 5 కాజు, కొంచెం కొబ్బరి. ఇవన్నీ లైట్గా వేయించి చల్లారినాక పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ మసాలా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసినండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడైంది. ఆయిల్ వేస్తున్నా. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కావాలండి. కొంచెం బెండకాయలు ఇలా కట్ చేసినండి. ఈ బెండకాయలు ఇప్పుడు ఆయిల్లో వేయించాలి మనం. ఫస్ట్ ఆయిల్ వేడైంది. ఇది బెండకాయ గ్రేవీ కర్రీ కదండి, అందుకని కొంచెం బెండకాయలు పెద్దగానే కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందామండి. కొంచెమే ఫ్రై కావాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇదే నూనెలో పోపు దినుసులు వేసుకున్నా. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయనండి. ఇది పచ్చిదే పేస్ట్ చేసుకుంది. దీన్ని వేసేసడం. చిటికెడు ఇంగువ వేస్తాం. చిటికెడు అంతా సాల్ట్ వేసేస్తున్నాండి. మళ్ళీ మనం కర్రీలో చూసుకుందాం. ఫస్ట్ వేయించుకోవాలి. 3 ఎండుమిర్చి ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఇదే సమయంలో పచ్చిమిర్చి, టమాటా, ఒక 4 పచ్చిమిర్చి మీకు ఇందాక చూపించిన కదండి, ఆ పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కొత్తిమీరాకు వేసి పేస్ట్ చేసినాను. ఈ పేస్ట్ కూడా వేయాలి. వేసి కొంచెం కలుపుతూ వేయించుకోవాలి. ఇది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది కాస్త కలుపుతూ వేయించాలండి. ఇప్పుడు కొబ్బరి, కాజు, నువ్వులు, పల్లీలు గిట్ట వేయించిన కదండి, జీలకర్ర, ధనియాలు, ఆ పేస్ట్ ఇది. ఇప్పుడు ఇవన్నీ కాస్త వేగాలండి. ఇవి సిమ్ముల్ని పెట్టి మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది ఇది వేగడానికి. మనం ఒకసారి మూతేసి వేయించుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లు వేగిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. 1 పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. టీ స్పూన్ కారం పడుతుంది. పేస్ట్ కదా ఎక్కువనే పడుతుంది కొంచెం. 1 టీ స్పూన్ పండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపి 1 సెకండ్ వేగనిద్దాం. మనం ఆయిల్లో వేయించిన బెండకాయలు వేయాలండి. ఇలా మనం ఇప్పుడు దీంట్లో ఏమి వేసేది లేదండి. లాస్ట్లో గరం మసాలా వేయాలి, అంతే. మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపి 1 సెకండ్ కొంచెం ఈ మసాలాలన్నీ దీంట్లో పట్టనిద్దాం. బెండకాయకు మనం తగినన్ని వాటర్ వేయాలండి. నేనైతే 2 గ్లాసులు వేస్తున్నాను. ఇది 2 గ్లాసులకు కొంచెం తక్కువ ఉంటుంది. చూడండి, ఇది ఫస్ట్ కొన్ని వేసేస్తున్నా. నేనైతే మీకు చూపించిన వాటర్ మొత్తం వేసినండి, 2 గ్లాసులు, కొంచెం తక్కువ. దీంట్లో మనము కొంచెం బెల్లం వేయాలండి.
కొంచెమే చూడండి, ఏం కాదు, ఎవరమైనా ఎటువంటి వాళ్ళమైనా తినొచ్చు. షుగర్ పేషెంట్లైనా ఎవరైనా చిటికెడే కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లం వేస్తే టేస్ట్ రెట్టింపు అవుతుంది. మీరు ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం దీన్ని. మనము కొంచెం ఉడుకు స్టార్ట్ అయినాక ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఎంతవరకు అయిందో చూద్దామండి. ఇలా చూడండి, ఒక 5 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ సమయంలో కొంచెం గరం మసాలా వేద్దాం, 1/2 స్పూన్. ఇంకా అంతే, ఏమీ లేదు వేసేది. ఒక 5 నిమిషాల్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను, వేసి ఆఫ్ చేసేస్తా. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసేస్తున్నా. ఇది చాలా బాగుంటుందండి. బెండకాయ ఇది మనం ముద్ద వంకాయ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, హోటల్ స్టైల్ లాగానే. ఇది మనం బగార్ రైసు, వైట్ రైసు, ఎటువంటి రైస్కైనా సెట్ అవుతుంది. చపాతి, దోశ, పుల్కా ప్రతి దానికి బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.